హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మెగాస్ టేస్టీ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పండు దొండకాయలతో పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. స్టీల్ ప్యాన్ కాబట్టి తొందరగా మాడిపోతుందండి. అలా మాడకుండా ఉండాలంటే ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతే మనం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు వేసుకోవాలి. ఇందులో నేను తక్కువ మినపప్పు వాడుతున్నానండి. మీరు మామూలు మినపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నా దగ్గర ప్రజెంట్ నువ్వులు లేవు, నేనైతే స్కిప్ చేస్తున్నాను. నువ్వులు వేసుకుంటే పచ్చడి ఇంకా కమ్మగా ఉంటుంది. ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇంకొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కాస్త చల్లారనివ్వాలండి. తర్వాత చూడండి, నేను ఈ వీడియోలో పండు దొండకాయలను తీసుకుంటున్నాను. చాలామంది మనం ఏం చేస్తామంటే దొండకాయలు పండిపోగానే పడేస్తాము. కర్రీకి అయితే అంతగా బాగోదు. కాకపోతే ఈ పచ్చడికి పండు దొండకాయలు చాలా టేస్ట్ వస్తాయండి. నేనైతే ఒక మీడియం సైజు 15 దొండకాయలు తీసుకున్నాను. దానికి ఒక టమాటా తీసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఇవి మగ్గితే సరిపోతుంది. బాగా దొండకాయ ఏమీ ఉడికిపోక్కర్లేదు, మగ్గితే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత తీసి చూసారా, ఈ విధంగా మనకి టమాటా దొండకాయ మగ్గితే సరిపోతుంది. దీన్ని కాస్త మనం చల్లారనివ్వాలండి. ఈలోపు మనం ముందుగా పోపుని సిద్ధం చేసుకున్నాం కదండి, దాన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఈ దొండకాయలని టమాటాని వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం టమాటా గుజ్జు వేసుకోవాలండి. వేసుకున్న దాన్ని మెత్తగా పచ్చడిలాగా ఆడుకోవాలండి. తర్వాత దీనికి మనం పోపుని సిద్ధం చేద్దాం. చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, నేనైతే ఒక ఎండుమిరపకాయ వేస్తున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చడిలోనే మిరపకాయలు వేసుకున్నాం కదా, ఇంకా ఎక్కువ వేస్తే కారం అయిపోతుంది. ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవడమేనండి. అంతే, మనకి టేస్టీ పండు దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది మనం రైస్లో కానీ లేదా దోశల్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అందరూ ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి.